రాజకథలకి స్వాగతం. ఈరోజు కథ కాంతమ్మ రెండో కూతురు. ఈ కథని రచించిన వారు మాలతి చందర్ గారు. కాంతమ్మ పగడ చెట్టు నీడన ఫేము కుర్చీలో కూర్చొనుంది. సూర్యాస్తమయ వేళ. పడమటి వైపు కుంకుమ ఎండ వేసినట్టుంది. తెల్లని గ్లాస్కో సైను, కళ్ళకి సులోచనాలు, వడిలో భక్త విజయం తెరవనే లేదు. పుస్తకం మీద ఆమె మనసు లగ్నం అవ్వడం లేదు. మధ్యాహ్నం రేణుక చెప్పిన వార్తే ఇంకా చెవిలో మోగుతోంది. ఏం అవస్థ వచ్చి పడింది! ఈ కాలపు వాళ్ళు విధి అంటే నమ్మరు కానీ తను రేణుక కోసం ఏడుస్తుందా? పార్వతి కోసం ప్రమోషన్ అయిందని సంతోషిస్తుందా? ఎన్నాళ్ళ నుంచో ఆశించిన ప్రమోషన్ అయ్యింది పెద్దమ్మాయికి. టీచర్లిచ్చే పార్టీకి పార్వతి కొండంత సంతోషంతో వెళ్ళింది. అలా పార్వతి జట్కా ఎక్కింది. ఇలా రేణుక పిడుగులాంటి వార్త తన చెవిన వేసింది. తనకింక సుఖం లేదా? ఈ చివరి రోజుల్లో అంత సవ్యంగా హాయిగా గడుస్తుందనుకున్న రోజుల్లో ఒక కన్ను పొడుచుకోవాల్సిందేనా? పారు పెద్దదై నలుగురిని పోషించే హోదాలో ఉండగా దానికెందుకీ కష్టాలు? మొదట్నుంచి దాని జీవితం కన్నీళ్లతోనే తడుస్తూ ఉంది. చీమకు కూడా హాని చెయ్యని పార్వతీకెందుకీ కష్టాలు? తను కోరుకున్న హోదాకి వచ్చాననే వెర్రి ఆనందంలో ఉండేగాని ఇంట్లో అగ్ని పుట్టిందని దానికి తెలియదు కదా. కాంతమ్మకి 27వ ఏట భర్త మరణించాడు. అప్పటికి పార్వతికి 10వ ఏడు. రేణుకకి 2 ఏళ్ళు వెళ్ళాయి. టీచర్ ఉద్యోగంలో రమణయ్య ఏం నిల్వ చేస్తాడు? వెనక ఆస్తిపాస్తులు లేవు. ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్స్ డబ్బు అంతా కలిపితే 1000 రూపాయల కన్నా లేదు. ఆనాటి నుంచి కాంతమ్మ నానా గడ్డి కరిచి ఆడపిల్లలిద్దరినీ పెంచి పెద్దవాళ్ళని చేసింది. తను పక్క వాళ్ళింట్లో వంట పనుల్లో సాయం చేసి పగలల్లా విస్తళ్ళు కుట్టి 4 రాళ్ళు సంపాదించి కుటుంబం నిర్వహించేది. పార్వతి బడికి పోయి చదువుకుంటోంది. హెడ్ మాస్టర్ పూనుకోవడం వల్ల బీదపిల్ల అయిన పార్వతికి స్కాలర్షిప్ వచ్చింది. విస్తళ్ళు కుడుతున్నప్పుడు కాంతమ్మ మనసు పార్వతి పెండ్లి, ఆమె ఇల్లు, అలాంటి మంచి రోజుల గురించి ఆలోచించడం వైపు పరిగెత్తేది. చీపురు బద్దతో లోలుగాకుతో వేసే కుట్లు ఆమె ఊహా ప్రపంచంలోని పార్వతి సంసారంతో లయ కలిపేవి. కలల మధ్యలో ఆమెకి లోకపు నిజాలు, తమ దారిద్ర్యం, బరకట్నాలు జ్ఞాపకం వచ్చి కుప్పగా కూలిపోయేది. పార్వతికి 16 ఏళ్ళు వచ్చాయి. స్కూల్ ఫైనల్ చదువుతోంది కానీ పెళ్లి సంబంధం కుదరలేదు. పెళ్ళి లేక చదువు లేక అంటూ కాంతమ్మ చదువు మాత్రం మానిపించలేదు. స్కూల్ ఫైనల్ పరీక్షలో పార్వతి మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ కాలేజీలో చేరేందుకు తన దగ్గర డబ్బేది? అంచేత సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్లో ప్రవేశించింది పార్వతి. రేణుక అప్పుడు ఫస్ట్ ఫారంలోకి వచ్చింది. ట్రైనింగ్ పూర్తయ్యాక నెలాళ్లలోపే పార్వతికి ఉద్యోగం దొరికింది. కాంతమ్మ కష్టాలు గట్టెక్కాయి. పార్వతికి ఉద్యోగం దొరికినా చదువు మీద తృష్ణ తగ్గలేదు. స్కూల్లో పనిచేస్తూ ప్రతి నెలా వచ్చే జీతం కాక 2-3కి ట్యూషన్లు కూడా చెప్పి 20-30 పైగా సంపాదించి సంసారం గుట్టుగా సాదుతూ పార్వతి ఇంటర్ ప్రైవేటుగా చదివేది. రేణుక థర్డ్ ఫారంలోకి వచ్చింది. రేణుక బాల్యం మామూలుగానే గడిచిపోతోంది. తల్లి కూతుళ్ళు కలిసి రేణుకని ముద్దుగా చూసుకునేవారు. తన చెల్లెలు తనకి మళ్ళీ కష్టాలు పడకూడదని రేణుకని కంటికి రెప్పలా కాస్తూ ఉండేది పార్వతి. మధ్య మధ్య కాంతమ్మ పెండ్లి మాట ఎత్తుతుంటే పార్వతి బుస్సున లేచేది. తన సంసారం ఓ దరికి చేరితే గాని పెళ్లి మాట ఎత్తవద్దనేది. రేణుకకి పెద్ద చదువు చెప్పించాలని పార్వతి ఆశ. ఒక వంక ఉద్యోగం చేస్తూ మరో వంక పరీక్షలకు కడుతూ BA పాస్ అయింది. రేణుక గాబరా వల్లనేమి అశ్రద్ధ వల్లనేమి స్కూల్ ఫైనల్ ఫల్టీ కొట్టింది. 2వ ఏడు పార్వతి శ్రద్ధగా కూర్చొని చెల్లెలి చేత చదివించింది. రేణుక ఇంటర్లోకి వచ్చింది. BA అయిన తర్వాత పార్వతి 3 నెలలు ట్రైనింగ్ చదివి BEd పట్టా పుచ్చుకుంది. ఈలోగా ఆమెకి ఊరికి బదిలీ అయింది. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా వేశారు. కాంతమ్మకి 2 కూతుర్లే. కానీ పార్వతి చదువు తప్ప వేరే ప్రపంచం లేదు. రేణుకకి చదువు జీవితంలో ఒక భాగం. రేణుక చదువు మీద కంటే చీరల మీద, సినిమాల మీద ఎక్కువ మోజు చూపేది. కొత్త ఊరు వచ్చాక ఒక ఏడాదికి కాంతమ్మ అంతరాంతరాల్లో ఉన్న కోరిక ఫలించింది. పార్వతి రామారావుని పెళ్లి చేసుకుంది. రామారావు చిన్నవాడు. BL డిగ్రీ తీసుకొని 2 ఏళ్ళు అయిందో లేదో. ఇల్లు వాకిలి పొలం పుట్రా ఉన్నవాడు. చుట్టాలు పక్కాలు కూడా అంతగా లేరతనికి. పార్వతి పెళ్లి తర్వాత కాంతమ్మకి ఇక నిశ్చింతే. హాయిగా నిద్ర పడుతుంది. రేణుకదేముంది? దాన్ని వాళ్ళిద్దరూ చూసుకుంటారు. అల్లుడి రాకతో ఇల్లు మారారే కానీ పెద్ద మార్పులు ఏమీ రాలేదు వాళ్ళ కుటుంబంలో.
దసరా పండుగలకి మైసూరు వెళ్ళిరండి అంది కాంతమ్మ కూతుర్ని అల్లుడిని ఉద్దేశించి. తన మనోవాంఛితం కూడా అదే అన్నాడు అల్లుడు. కానీ పార్వతి నవ్వి, అసిస్టెంటు నయానని అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడే సెలవు పెట్టానా ఇంకో ఊరు బదలాయిస్తారు. ఇప్పుడు మీ అల్లుడైనా ప్రాక్టీస్ మానేయాల్సి వస్తుంది, లేకపోతే నేను ఉద్యోగమైనా మానేయాల్సి వస్తుంది అని తల్లి మాటలు లక్ష్యం చేయలేదు. కాంతమ్మకి కూతురి మనస్తత్వం అర్థం అవ్వలేదు. సుఖపడుతుంది కదా అని 4 రోజుల పాటు వెళ్ళమంటే ఉద్యోగం అని గోల పెడుతుందేమిటి? వయసులో ఉన్నప్పుడు కాక ఈ సరదాలు ఇంకెప్పుడు? వివాహానంతరం పార్వతిలో మార్పు వస్తుందని, ఇల్లు వాకిలి పట్టించుకుంటుందని కాంతమ్మ అనుకుంది. కానీ పార్వతి ధోరణి వీసమెత్తు కూడా మారలేదు. ఆమెకి ఎంఏ చదవాలని, హెడ్ మిస్ట్రెస్ అవ్వాలని తృష్ణ. రామారావు 3 అయ్యే వేళకి కోర్టు నుంచి ఇంటికి వస్తాడు. అతనికి ఇంటికి వచ్చే వేళకి పార్వతి ఇంట్లో ఉండటం ఎలానూ పడదు. బిఏ పోవడం వల్ల సెప్టెంబర్కి కట్టే రేణుక బావగారి సంగతి చూసుకునేది. కాంతమ్మకి రేణుక బావగారితో అంత వేళా కోలాడటం నచ్చలేదు. కానీ ఏమంటుంది? పార్వతి కష్టపడినన్నాళ్ళు పడింది. ఇప్పుడైనా హాయిగా స్కూల్ వదలగానే ఇంటికొచ్చి ఏ షికారుకో ఏ సినిమాకో అతనితో కలిసి వెళ్ళక కాంపోజిషన్ పుస్తకాలు ఎంఏ పుస్తకాలు పుచ్చుకొని పార్వతి కూర్చోవడం కాంతమ్మకి బాగుండలేదు. మొదట్లో అల్లుడికి కూతురి చదువు మీద తెలివి మీద గౌరవం ఉన్నా భర్త భార్యలో స్త్రీని చూడబోతాడు కానీ డిగ్రీలు కాదు కదా. పార్వతి భర్త పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలని, సినిమాకు వెళ్ళాలని ధ్యాసే ఉండదు. కొత్తలో ఏ 2-3 సినిమాలకు వెళ్ళిందో అతనితో కలిసి. ఆ పైన తన నోటితోనే రేణుకకి సినిమాలంటే వెర్రి, దాన్ని తీసుకెళ్దురు అనింది. అదెందుకే నువ్వెళ్ళు అని కాంతమ్మ అందామని అనేకసార్లు అనుకుంది. లౌకిక జ్ఞానం లేదు కదా పార్వతికి. ప్రమోషన్ అయిందని చాటంత ముఖంతో ముందు తన దగ్గరకు వచ్చి చెప్పింది పార్వతి. వరండాలోని అల్లుడి ముఖం చూసి కాంతమ్మ గుండె గతుక్కుమంది. ముందు అతనితో చెప్పాలి కానీ తనతోనా? ఆ మాత్రం ఇంగితం లేదే పార్వతికి. పార్వతి జట్కాలో అడుగెట్టింది. అల్లుడు బయటకు వెళ్ళాడు. రేణుక తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని తల వంచుకుంది. అమ్మా, నేనింకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కకి ద్రోహం చేశాను, క్షమించమని చెప్పు. నాకు 4వ నెల. తెలిస్తే నన్ను వదిలేందుకు ఎవరూ ఒప్పుకోరు. అక్క ఒప్పుకోదు, బావ ఒప్పుకోడు. కానీ అక్క సంసారం ఛేదించి ఈ ఇంటిని కల్మషపూరితం చేయడం నాకు ఇష్టం లేదు. నా పాపం నేనే అనుభవించాలి. ఈ రహస్యం ఇలాగే ఉండిపోవాలి. రేణుక కంఠం వణికింది. నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. నిన్న అక్క దాచమని ఇచ్చిన 300 రూపాయల కాగితాలు ఇటిచ్చేయి, నేను వెళ్ళిపోతాను అంది రుద్ధకంఠంతో. కాంతమ్మ ఇచ్చింది. రేణుక వెళ్ళిపోయింది. ఎవరిది తప్పనాలో కాంతమ్మకి బోధపడలేదు. అల్లుణ్ణి మటుకు ఏమంటుంది? అతను మగవాడు, అంతే. తన కూతురు పార్వతి మామూలుగా గాడి తప్పి నడిచింది. రేణు ఆడది, ఏమవుతుందో, ఏ పంచని ఏ కష్టాలు పడుతుందో. ఇదండి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం.